నా యొక్క ఆప్షన్ బయ్యింగ్ ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ అనేది రివీల్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యారంటే మీకు ఇబ్బంది పడుతుంది. అంటే ఆప్షన్ బయ్యింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇంతకు మించి నేను వాళ్ళకి ఏది కూడా నేర్పించలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ ఫర్ మెనీ ఇయర్స్. నేను ఆప్షన్ బయ్యింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ట్రయాంగిలే. ఆ ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా నాతో ప్రాబ్లం ఏంటంటే నేను ఎంట్రీ పర్ఫెక్ట్ గా తీసుకునేవాడిని కానీ కంటిన్యూస్ గా ఉండలేకపోయాను. ఆప్షన్ బయ్యింగ్ లో ఏంటంటే కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోవటం, తర్వాత మళ్ళీ ఇంత మూవ్ రావటం. ఎందువల్ల ఏంటి ప్రాబ్లం అన్నట్లయితే భయం అండి. ప్రాఫిట్ లో భయపడతాం మనం, లాస్ లో భయపడం. లాస్ అది ఇంత 10,000, 20,000, 30,000, 40,000 లాస్ వచ్చేస్తున్నా, ₹1,00,000 లాస్ వచ్చేస్తున్నా, అలా లాస్ చూస్తూ ఉంటాం పెరుగుతుందేమో అని చెప్పి. కానీ ప్రాఫిట్ లో మాత్రం ఒక 30,000, 40,000 ప్రాఫిట్ చూసేసరికి భయం వేస్తుంది. అది జనరల్ సైకాలజీ. ఏదో పోతుందేమో అని భయం. లాస్ పోయినా పర్లేదు అనుకుంటాం కానీ ప్రాఫిట్ మాత్రం వచ్చింది ఎంత పెసరు వచ్చినా చాలా అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. అది నేను ఓవర్కమ్ చేయడానికి చాలా టైం పడింది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే యు ఆర్ లైక్ లుకింగ్ ఎట్ 24/750 పుట్ చార్ట్ అండి. ఇందులో మనకి ఒక ట్రయాంగిల్ అనేది రావటం జరిగింది. ఎప్పుడు ఆప్షన్ చార్ట్స్ డిస్కస్ చేయు, నీకు ఈ రోజు ఏం పట్టుకుందో ఆప్షన్ చార్ట్ ఓపెన్ చేసామని మీకు డౌట్ రావాలి. సో ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ గా ఆప్షన్ బయ్యింగ్ ఎవరైతే వద్దన్న చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు, నెక్స్ట్ ఆప్షన్ బయ్యింగ్ తప్ప మేము ఎందులో కూడా మేము సక్సెస్ అవ్వాలనుకోవట్లేదు అనుకునే వాళ్ళు, నెక్స్ట్ ఇండెక్స్ ట్రేడింగ్ తప్ప మేము ఎందులో కూడా మేము ట్రేడింగ్ చెయ్యమనుకుని ఉంటేవాళ్ళు కదా అలాంటి వాళ్ళు, నెక్స్ట్ మాకు ట్రేడింగ్ తప్ప మరి ఇంకేది వద్దు, మా జీవితం ట్రేడింగ్ కి అంకితం అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ వీడియో అనేది చూడండి. దేర్ లైఫ్ అండ్ ట్రేడింగ్ కెరియర్ మే చేంజ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. సో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. మీరు చూసినట్లయితే మాత్రం పూర్తిగా చూడండి, లేకపోతే ఇప్పుడే ఆపేయండి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్ లో వచ్చినటువంటి ఒక మూవ్ చూడండి. అరౌండ్ 68, 65 దగ్గర మీకు ఎంట్రీ వచ్చింది. కంటిన్యూస్ గా గ్రీన్ క్యాండిల్స్, మీరు ఎంత వరకు హోల్డ్ చేయగలరు ఎంట్రీ తీసుకున్న తర్వాత? అది ఒక్కసారి నాకు చెప్పు. గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా అని కంటిన్యూస్ గా హోల్డ్ చేస్తారా? నేనే 118 దగ్గర ఎగ్జిట్ అయిపోయి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబల్ అయిపోయాక కూడా ఇంకా మనం హోల్డ్ చేస్తామంటే ఆ గుండెకాయకి దండం పెట్టాలంటే ఇది అలా సినిమా ఏంటది, అతడు సినిమాలో ఆడు మగాడ్రా బుజ్జి అంటారు చూడండి, అలాగా ఆడు మగాడ్రా బుజ్జి అనాలి. లాస్ లో హోల్డ్ ఎవడైనా చేస్తాడండి, ప్రాఫిట్ లో హోల్డ్ చేయగలిసిన వాడే మగాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హోల్డ్ చేయగలిసాను కానీ ఆ తర్వాత కంప్లీట్ గా క్యాప్చర్ చేయలేకపోయాను. నేను నిజంగా హోల్డ్ చేసామంటారు. అందుకోసం జస్ట్ ఆ బై సెల్ ఆ రెండు మాత్రం చూపిస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను బోస్టింగ్ మై సెల్ఫ్ అన్న దానికోసం పెట్టలేదండి ఇక్కడ ఈ వీడియో అనేది మాత్రం. మళ్ళీ చెప్తున్నాను, పవర్ ఆఫ్ ట్రయాంగిల్ అండి. ఒక ట్రయాంగిల్ యొక్క అద్భుతమైనటువంటి పవర్ ఏంటనేది మీరు రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను. ఇది చూసినట్లయితే మీకు ఇంచుమించుగా ఒక ట్రయాంగిల్ లా కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లీన్ ట్రయాంగిల్ అండి ఇది. ఇక్కడ మీకు ఈ రోజు మార్కెట్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇఫ్ యూ లుక్ ఎట్ 1 minute టైం ఫ్రేమ్, మనకి ఈ ఏరియాలో ఒక కైండ్ ఆఫ్ ట్రయాంగిల్. సో దీన్ని మనం మార్క్ చేద్దాం. అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, ఇది ఈ ఏరియాకి ఇది మనకి వచ్చినటువంటి ప్యాటర్న్. సో వాటిని మనం అనాలిసిస్ చేస్తే ఇది పైకి వెళ్దామని ట్రై చేసి ఈ ఏరియా, కానీ పైకి అయితే అంత క్లియర్ గా వెళ్ళలేదు. కొంతసేపు స్ట్రగుల్ అయింది, బట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ అవుదాం అని ట్రై చేసింది, ఒక చిన్న పుల్ బ్యాక్ లాగా, కానీ కుదరలేదు. ఈ లెవెల్స్ అనేవి మనం నిన్న మాట్లాడుకున్న లెవెలే కిందది. ఈ ఏరియా అనేది నిన్న వచ్చిన ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని మనం పెట్టుకున్నటువంటి లెవెల్. ఈ రెండు రెక్టాంగిల్స్ కూడా నేనైతే ఈ రెండు రెక్టాంగిల్స్ మధ్యలో ఎంట్రీస్ అయితే తీసుకోకూడదని డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి కన్సాలిడేషన్ కానీ అదంతా కొంచెం ఈ రోజు ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నాకు అనిపించలేదు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు, అది కరెక్ట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఒకవేళ ఈ ఏరియా వరకు మూవ్ వస్తే వచ్చి ఉండొచ్చు అంతే. కానీ నాకైతే ఆ కన్సాలిడేషన్ జోన్, నెక్స్ట్ ఇక్కడ ఈ స్వింగ్ ఉండటం, ఇమీడియట్ గా అక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది అంత స్ట్రెంగ్త్ ఉంది అని అయితే నాకు అనిపించలేదు. ఎందుకంటే ఇంకా మధ్యలో మైనర్ లెవెల్ అనేది ఒకటి ఉంది. మొత్తం అన్ని గీసుకుంటే మన చార్ట్ క్లమ్జీ అయిపోతుంది తప్ప మరి ఇంకేం లేదు. నిన్న మూవ్ వచ్చినటువంటి ఏరియా ఇది. సో అది ఇక్కడ మనకి బ్రేక్ వచ్చింది కాబట్టి అది దాటి వెళ్తుంది అని అంత కాన్ఫిడెంట్ గా నేను లేను కాబట్టి బుల్లిష్ ట్రేడ్ అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు
ఆ తరువాత మనకి అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ అండి, ఇందులోకి మళ్ళీ వచ్చేసి కొంచెం ఈ ఏరియాలోకి వచ్చేసిన తరువాత మనకి ఈ ట్రెండ్ లైన్, నెక్స్ట్ ఈ ట్రెండ్ లైన్ దాటి కిందకి ఈ క్యాండిల్ క్లోజ్ అయింది 10.8. ఓకే, అది క్లోజ్ అయిన వెంటనే అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ దట్ క్లోజింగ్ అనేది కొంచెం ఇది దాటి కిందకి రాగానే నాకు కొంచెం బ్యారిష్నెస్ అనేది వస్తుంది అనిపించింది. ఎందుకు అన్నట్లయితే నేను సైమల్టేనియస్ గా ఆప్షన్ చార్ట్ కూడా చూస్తూ ఉంటాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏటీఎం ఇక్కడ ఇంచుమించుగా 770 ఆ ఏరియాలో ఉందంటే కిందకి నియరెస్ట్ ఏటీఎం ఇది 750. సో ప్రెసెంట్ వీక్ ఎక్స్పైరీ 9th సెప్టెంబర్. సో 24/7/50 యొక్క 9th సెప్టెంబర్ ఎక్స్పైరీ చార్ట్ మీరు పక్కన సైమల్టేనియస్ గా చూసినట్లయితే ఇది చాలా పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ వచ్చిందండి ఇక్కడ మీకు. మరి ఇది వదిలేసావు కదా అంటే అది లేకపోయినా మనకి ఇక్కడ 3 టచెస్ వచ్చి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి కొంత ఎర్లీ ఇండికేషన్ ఇచ్చింది. ఇక్కడ 10.5 10.4 దగ్గర ఇందులో నుంచి బయటకి బ్రేక్ అవడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే 10.7 కి మనకి బయటకు వచ్చేసింది. సో ఇక్కడ 10.7 క్యాండిల్ ఇది. దట్ మీన్స్ 10.7 కి మనకి కొంచెం ఎర్లీ ఇండికేషన్ అనేది బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 10.8 కి ఎప్పుడైతే మీకు బయటకు వచ్చిందో అక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను అనమాట. నా ఎంట్రీ ఈజ్ అరౌండ్ 68 అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అదొక్కటి మీకు చూపిస్తాను, జస్ట్ ఒకసారి చూడండి. క్వాంటిటీ అనేది నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇదంతా మళ్ళీ మీకు అడ్డమైన క్యాలిక్యులేషన్లు అన్ని పడతారు కాబట్టి. ఈవెన్ 1 లాట్ అయినా అనుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ అంత కంప్లీట్ గా క్యాప్చర్ చేయగలిగే ఎబిలిటీ అనేది మీకు రావాలి అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను మీకు, కంటిన్యూస్ గా ఇలా వెళ్ళేటప్పుడు 68 దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ అవుతారు అది నాకు చెప్పండి. ఓకే, 75 100 180 ఏవో మెసేజెస్ బాగా డిస్టర్బెన్స్ లో ఉంది, కొంచెం కట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఎగ్జిట్ అవుతారు, ఎంతవరకు ఉండగలరు అంటే నార్మల్ గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి నేనైనా సరే అండి ఇనిషియల్ స్టేజెస్ లో పెద్ద పెద్ద మూవ్స్ క్యాప్చర్ చేయగలిసేవాడిని కాదు. ఎందుకంటే మనం ఇంకా ఒక పోకరీ డైలాగ్ లో ఉంటుంది కదా, పోకరీ కదా ఏంటి అతడు సినిమా, అతడు సినిమాలో ఉంటుంది ఆడు మా గడరా బుజ్జి అని. ఎంతవరకు మీరు ప్రాఫిట్లో వెయిట్ చేయగలరు, లాస్లో ఎవడన్నా వెయిట్ చేస్తాడు, ప్రాఫిట్లో వెయిట్ చెయ్యగలిగిన వాడే మగాడు. తనికెళ్ళ భరణి గారు అంటారు కదా ఆడు మగాడు బుద్ధి. ఎవడైతే ప్రాఫిట్లో వెయిట్ చేస్తాడో ఆడే మగాడు, అర్థమైందా? సో మనం కంటిన్యూస్గా పెరిగిపోతూ ఉన్నట్లయితే ప్రాఫిట్ని చూసి భయపడతామండి. మనం ఏంటంటే మనం ప్రాఫిట్ని చూసి భయపడతాం. సో ఆ ప్రాఫిట్లో మనం భయపడకుండా ఉండాలి అన్నట్లయితే మనకి ఏదో ఒక హెల్ప్ కావాలి. అందుకోసం నేను పిఎంపి అనేది తీసుకోవటం జరిగింది. సింపుల్గా చెప్పటానికి చాలా ఈజీ అండి, గ్రీన్ క్యాండిల్స్ ఉన్నంత వరకు ఏంటి భయం మీకు ఉండొచ్చు కదా అని. కానీ మనకి ప్రాఫిట్ అమౌంట్ అనేది మనం అక్కడ చూస్తుంటే ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఎగ్జిట్ అయిపోదాం, మళ్ళీ తగ్గిపోతుందేమో అనేసి చెప్పేసి అనుకుంటుంటారు. దానికి ఒక సింపుల్ మెథడ్, మీరు ఎలాంటి సహాయ సహకారాలు తీసుకోకుండా హాయిగా హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జిట్ అయ్యే సిస్టమ్ ఏంటన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ విత్ 5 లాట్స్ ఆప్షన్ బయ్యింగ్ లో చెప్తున్నాను నేను. ఆప్షన్ బయ్యింగ్ లో కానీ ఏదైనా మీరు ఎందులో అయినా సరే ట్రేడింగ్ చేస్తున్నట్లయితే ఇలా కంటిన్యూస్ గా మీకు ఒకే రకమైనటువంటి క్యాండిల్స్ అనేవి వస్తున్నాయి అనుకోండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే 1:1 దగ్గర, 1:2 దగ్గర, 1:3 దగ్గర, 1:4 దగ్గర అలా ఎగ్జిట్ అవ్వుకుంటూ వెళ్ళండి. అది ఒక కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఎగ్జిట్ మెకానిజం. అలా కాదు నాకు మొమెంటం ఉన్నంతసేపు మాక్సిమం అమౌంట్ ఆఫ్ క్వాంటిటీతో నేను అందులో ఉండాలి అనుకున్నట్లయితే ఫస్ట్ ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేసేది 1:1 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మీరు చేసేసుకోవాలి. 1:1 దగ్గర మ్యాండేటరీ ఇఫ్ యు ఆర్ టేకింగ్ మై గైడెన్స్, ఇందులో నా యొక్క సజెషన్ ఏమైనా తీసుకున్నట్లయితే 1:1 దగ్గర ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ అంటే అడ్డమైన ట్రేడ్లు అన్ని తీసుకోకూడదు, మంచి ఎంట్రీస్ మాత్రమే తీసుకోవాలి. ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ ఎంట్రీస్. ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుని మాకు ప్రాఫిట్ రావట్లేదు అంటే దానికి ఎవడేం చేయలేడు. ఇది ఎంట్రీ కరెక్టే ఒకవేళ తీసుకున్నట్లయితే, కానీ అక్కడ మనకి ఈ ఏరియా ఉంది, ప్రీవియస్ గా ఒక లెవెల్ కూడా ఉంది కాబట్టి నేను ఇది ఎంట్రీగా కన్సిడర్ చేయలేదు. ఎవరన్నా ఓన్లీ ఈ యొక్క ప్యాటర్న్ వరకు చూసుకొని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్ అండి. ఓకే, అది దాటి మళ్ళీ కిందకి ఎప్పుడైతే వచ్చిందో, నిన్న వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ లెవెల్, ఈ రోజు వచ్చిన ఈ యొక్క ప్యాటర్న్ దాటి కిందకి రావటం, నెక్స్ట్ ఇక్కడ మనకి సైమల్టేనియస్ గా ఇక్కడ ఇది సినర్జీ అనే పదం మీరు వినే ఉంటారు. 1+1 = 3 అంటారు అనమాట. ఆ సినర్జీ అంటే మనకి మార్కెట్ లో కాన్ఫ్లుయెన్స్ గా అప్లై చేసుకోవచ్చు. ఒక్కటి కాదు, మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంకా కిందకి పడుతుంది ఇది అనేసి చెప్పేసి మనకి తెలియజేసేటప్పుడు ఈ యొక్క పుట్ చార్ట్ కూడా బ్రేక్అవుట్ అవటం, పెర్ఫెక్ట్ ట్రయాంగిల్ రావటం మనకి అన్ని రకాలుగా కూడా అద్భుతంగా కలిసి వచ్చినటువంటిది. అర్థం
అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అన్నట్లయితే, మరి ఇన్ని చెప్తున్నావు, నువ్వు ఎంతవరకు ఉన్నావు బ్రో, నువ్వు ఎక్కడ ఎగ్జిట్ అయ్యావు అనే ఒక క్వశ్చన్ మీకు వస్తుంది. ఈవెన్ నేను కూడా కంప్లీట్ గా హై వరకు ఉండలేదు. ఆ 180 ఎప్పుడైతే రీచ్ అయిందో అక్కడికి నాకు కూడా భయం వేసింది, వచ్చిన ప్రాఫిట్ పోతుంది. ఎందుకంటే ఆప్షన్ బయింగ్ లో సడన్ గా బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే వచ్చిన ప్రాఫిట్ అనేది చాలు అనే ఒక సాటిస్ఫాక్షన్, ఎందుకంటే చాలా మంచి ప్రాఫిట్ అనేది తెలుసు కాబట్టి అది ఓకే ఎనఫ్, ఇంకా పెరిగినా పర్లేదు ఏడవకూడదు అనే మైండ్ సెట్ కి వచ్చేసి ఎగ్జిట్ అయ్యి క్లియర్. ఎందుకంటే నేను ఫాలో అయ్యేది మల్టిపుల్ స్టెప్ ప్రాఫిట్ బుక్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ ఏరియాలో కొంత, నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయ్యాను అనమాట. సో అవన్నీ మీకు చూపిస్తున్నాను, ఒకసారి ఆ స్క్రీన్ షాట్స్ అనేవి చూడండి. యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ ద టైం కూడా, ఏ టైంకి ఎంట్రీ తీసుకున్నాం, ఏ టైంకి ఎగ్జిట్ అయ్యాం అనేది. ఎందుకంటే నేను ఏదో బ్లైండ్ గా మీకు నమ్మించేస్తున్నాను అది ఇది అనుకుంటారు కదా, ఆ ఇబ్బంది అనేది ఉండకూడదు, ఆ నమ్మకం అనేది పోకూడదు కాబట్టి జస్ట్ ఐఎమ్ షోయింగ్ దిస్. ఎనీవేస్ నెక్స్ట్ మరి ఎందుకు ఉండగలిసాము, ఎందుకు అంతవరకు ఉండగలిసాము, ఎర్లీగా ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదు అంటే ఒక 10 రూపాయలు ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోయింది, ఇలా జరగకుండా కొంతవరకు ఉండగలిసామంటే కారణం ఏంటి అన్నట్లయితే, నేను చెప్పాను కదా నా కోసం ఒక మొమెంటం ఫిల్టర్ గా డెవలప్ చేసుకున్నది ప్యూర్ మొమెంటం పవర్ అనేది. ఓకే, సో ఈ ప్యూర్ మొమెంటం పవర్ అనేది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా అనేటట్లయితే మీకు ఎప్పుడు కూడా నేను ఇండెక్స్ చార్ట్ మీద అప్లై చేస్తున్నాను, మీకు ఈవెన్ ఆప్షన్ చార్ట్ మీద కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆప్షన్ చార్ట్ కానీ ఆప్షన్ బయ్యింగ్ గురించి కానీ మాట్లాడాలంటే నేను చాలా భయపడతానండి, జెన్యూన్ గా నాకు భయం. ఎందుకంటే ఇది చూసి అందరూ ఇంకా పరిగెడతారు, ఒక పద్ధతి ఫాలో అవ్వకపోతే బలైపోతారు అని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీడే ఇలాంటి రిటర్న్స్ మీకు రావండి, ఒక్కొక్కసారి యూ హ్యావ్ టు సాటిస్ఫై విత్ 5%, 10%. తక్కువతోనే మీరు సాటిస్ఫై అవ్వాలి. 10% సింగిల్ డే అంటే మాటలు కాదు, చాలా చాలా ఎక్కువ. అది మీరు బ్యాంక్ లో వేస్తే 10% సంవత్సరానికి కూడా వాడివ్వడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది నిఫ్టీ యొక్క 1 minute టైం ఫ్రేమ్ లో వచ్చినటువంటి బ్రేక్ డౌన్. ఈ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్స్ వచ్చి ఇక్కడ మనకి కన్సాలిడేషన్ అనేది ఒక చిన్న స్టాప్ పడింది, అవునా? కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే మొమెంటం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ద బార్స్ ఆర్ రెడ్ ఆన్ పిఎంపి మనం కంటిన్యూ అవ్వచ్చు. అలా అని చెప్పి ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి అని రూల్ ఏం లేదండి. నేను చెప్తున్నాను కదా, నేను కంప్లీట్ గా ఏం లేను, ఈ 118 అరౌండ్ ఆ ఏరియాలో ఎగ్జిట్ అయిపోవడం అనేది జరిగింది. ఓకే, ఎంట్రీ అనేది అరౌండ్ 68 ఆర్ సంథింగ్ చూపించాను కదా ఇందాక. ఓకే, అది. సో ఇక్కడ నేను మాట్లాడదలుచుకుంది ఏంటి అన్నట్లయితే, దిస్ పిఎంపి కెన్ బి అప్లైడ్ ఆల్సో ఆన్ ద ఆప్షన్స్ చార్ట్. ఒకవేళ మీకు పెర్ఫెక్ట్ గా ట్రయాంగిల్ అనేది వచ్చినట్లయితే, నేను ఈరోజు ఈ వీడియోలో నా యొక్క ఆప్షన్ బయ్యింగ్ ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ అనేది రివీల్ చేస్తున్నాను. ఓకేనా? కాబట్టి మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యారంటే మీకు ఇబ్బంది పడతారు. అంటే ఆప్షన్ బయ్యింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇంతకు మించి నేను వాళ్ళకి ఏది కూడా నేర్పించలేదు. ఎందుకంటే ఐ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ ఫర్ మెనీ ఇయర్స్. నేను ఆప్షన్ బయ్యింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ట్రయాంగిలే. ఆ ట్రయాంగిల్లో ఎప్పుడు కూడా నాతో ప్రాబ్లం ఏంటంటే, నేను ఎంట్రీ పెర్ఫెక్ట్ గా తీసుకునేవాడిని కానీ కంటిన్యూస్ గా ఉండలేకపోయాను. ఆప్షన్ బయింగ్ లో ఏంటంటే కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయిపోవటం, తర్వాత మళ్ళీ ఇంత మూవ్ రావటం. ఎందువల్ల ఏంటి ప్రాబ్లం అన్నట్లయితే భయం అండి. ప్రాఫిట్ లో భయపడతాం మనం, లాస్ లో భయపడం. లాస్ అది ఇంత 10,000, 20,000, 30,000, 40,000 లాస్ వచ్చేస్తున్నా, ₹1,00,000 లాస్ వచ్చేస్తున్నా, అలా లాస్ చూస్తూ ఉంటాం పెరుగుతుందేమో అని చెప్పి. కానీ ప్రాఫిట్ లో మాత్రం ఒక 30,000, 40,000 ప్రాఫిట్ చూసేసరికి భయం వేస్తుంది. అది జనరల్ సైకాలజీ, ఏదో పోతుందేమో అని భయం. లాస్ పోయినా పర్లేదు అనుకుంటాం కానీ ప్రాఫిట్ మాత్రం వచ్చింది ఎంత పెసరు వచ్చినా చాలా అనే టైప్ ఆఫ్ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతాం. అది నేను ఓవర్కమ్ చేయడానికి చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఎక్కువ మూవ్ అనేది మనం క్యాప్చర్ చేయాలి అన్నట్లయితే మరి ఎలా? అందుకోసం అక్కడ గ్రీన్ క్యాండిల్స్ ఉంటే మనకి స్ట్రాంగ్ అని తెలుసండి క్యాండిల్ స్టిక్స్, కానీ మన మనస్సుకి ఇంకొక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ కోసం ఈ పిఎంపి అనేది నేను సొంతంగా రీసెంట్ గా డెవలప్ చేసుకున్నాను. 3-4 months దాని మీద కూర్చొని వర్క్ చేసి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్ గా తెలుస్తుందండి, ఓకే స్ట్రాంగ్ గానే ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎగ్జిట్ అవ్వడం కోసం. 5 EMA పెట్టారంటే మీకు ఇలా చూపిస్తుంది. అలా కాకుండా ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, అక్కడ మొమెంటం డౌన్ అవుతుంది అని కూడా మీకు ఇక్కడ తెలియజేస్తుందండి. గ్రే బార్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయక్కర్లే. నన్ను మీరు ఆప్షన్ బయింగ్ లో చూసినట్లయితే
చూసినట్లయితే మొమెంటం అనేది ఇక్కడ చూడండి, ఇది స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది కదా, ఇది డౌన్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ టైంలో నేను ఎగ్జిట్ అయిపోతాను. ఆప్షన్ చార్ట్స్ లో చెప్తున్నాను మీకు. ఆప్షన్ చార్ట్స్ లో మీరు చూసినట్లయితే మొమెంటం ఎక్కడ డౌన్ అవుతుందో అక్కడ నేను ఎగ్జిట్ అయిపోతాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే నేను ఈ వీడియో అందరూ చూడండి అని చెప్తున్నాను. ఓకేనా? అలా నేను ఇమీడియట్ గా మొమెంటం ఎక్కడ స్లో అవుతుంది అనిపిస్తే అక్కడ ఎగ్జిట్ అయిపోతాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో చాలా తక్కువ క్వాంటిటీ ఉంచి గ్రే బార్ వరకు వెయిట్ చేస్తాను. ఇది నేను రివీల్ చేస్తున్నాను అని చెప్పాను కదా, నేను ఫాలో అయ్యేది అది. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ అనేది ఆప్షన్ బయింగ్ లో చాలా ఫాస్ట్ గా వస్తుంది when ట్రయాంగిల్ బ్రేక్అవుట్ హ్యాపెన్స్. కాబట్టి వచ్చిన దాన్ని మనం పక్కా చేసేసుకోవాలి. ఓకే, నేను స్టాక్స్ కి వీటికి మీకు అప్లై చేసేటప్పుడు యాజ్ లాంగ్ యాజ్ ద గ్రే బార్ ఈస్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ ద రెడ్ బార్స్ ఆర్ దేర్, యాజ్ లాంగ్ యాజ్ ద గ్రీన్ బార్స్ ఆర్ దేర్, యూ క్యాన్ స్టే యాజ్ ద మొమెంటమ్ ఈస్ దేర్. నిజమే, మొమెంటమ్ ఉంది, కానీ ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత షార్ప్ రికవరీ బ్యాక్ ఒకసారి ఏమన్నా వచ్చింది అనుకోండి దడేల్మని, అలాంటప్పుడు వచ్చింది పోకూడదు. కాబట్టి మాక్సిమం క్వాంటిటీ అనేది మొమెంటమ్ ఎక్కడైతే స్లో డౌన్ అవుతుంది అనేది ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మాక్సిమం క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోయింది. గ్రే బార్ వచ్చాక ఫైనల్ గా ఒక క్వాంటిటీ అనేది నేనైతే ఈ రోజు మొత్తం కూడా అరౌండ్ ఈ ఏరియాలో కంప్లీట్ గా ఎగ్జిట్ అయిపోయాను అనమాట. 118 ఆ ఏరియాలో. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఈ క్యాండిల్ లోనే ఇంకా మొమెంటం తగ్గుతుందని కూడా కాదు, చాలు ఇంకా అని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు నేను నేర్పించదలుచుకుంది కానీ చెప్పదలుచుకుంది కానీ ఏంటి అన్నట్లేదు. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. మన వెనకాల ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లా ఉంటుంది. ఆప్షన్ చార్ట్ మీద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ధన్ లో నేను ఎలా అప్లై చేయాలి బ్రో అంటే, ధన్ కానీ ఫైర్స్ కానీ ఇప్పుడు చాలా మంది ఇండియన్ బ్రోకర్స్ మీకు ట్రేడింగ్ వ్యూ తోనే డైరెక్ట్ గా లింక్ అనేది పెట్టుకున్నారు. సో ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి మీరు అక్కడ ప్యానల్ లోకి వెళ్ళి కనెక్ట్ చేసేసుకోవచ్చు. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ధన్ అనేది నేను ఇక్కడ లింక్ చేసుకున్నాం కాబట్టి ధన్ చూపిస్తుంది. మనకి నిఫ్టీ కావాల్సినటువంటి ఆప్షన్ చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 24,750 అనుకోండి. 24,750 అనేది మనం సెలెక్ట్ చేసేసి ఆ యొక్క పుట్ట కాల ఎక్స్పైరీ ఏంటి అనేది ఇక్కడ చూసుకుంటాం. సో ఇలా మీరు ఓకే అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ చార్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. వన్స్ ఏదో ఒక ఆప్షన్ చార్ట్ మీకు వచ్చిన తర్వాత దీని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ప్రతిదీ కూడా ఎక్స్పైరీ డేతో సహా మీకు చూపిస్తూ ఉంటుంది. ఏ స్ట్రైక్ ప్రైస్ కావాలంటే ఆ స్ట్రైక్ ప్రైస్, పుట్ట కాల మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ అండి. డైరెక్ట్ గా దీని మీదే మనం బై ఆర్ సెల్ బటన్స్ యాడ్ చేసుకొని మనం ట్రేడింగ్ అకౌంట్ లింక్ చేసుకున్న తర్వాత యూ కెన్ బై అండ్ సెల్ స్పాంటేనియస్లీ హియర్. సో ఇది చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. సింపుల్ గా ఒక మానిటర్ పెట్టుకొని మనం చేసుకోవాలన్నట్లయితే డైరెక్ట్ గా ట్రేడింగ్ యూకే కనెక్ట్ చేసేసుకొని ఇలా 2 చార్ట్ లేఅవుట్ అనేది మీరు పెట్టుకొని అలా మీరు చేసుకున్నట్లయితే మీకు బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇంకొక విషయం చెప్పాలి నేను, నిఫ్టీలో మనకి బ్రేక్అవుట్ అవ్వకుండా ఇక్కడ బ్రేక్అవుట్ అయిందని ఎంట్రీ తీసుకోకండి. ఇక్కడ మనకి ఎప్పుడండి ఎంట్రీ వచ్చింది 10:08కి వచ్చింది. ఇక్కడ బయటకు వచ్చినట్టు కనిపించింది 10:04కి. నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నానండి 10:08కే ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో మనకి బ్రేక్అవుట్ వస్తేనే ఇందులో మూవ్ వస్తుందండి. ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వకుండా కానీ మనం ఎర్లీగా గాబరా పడి ఇక్కడ 10:04లో కానీ ఎంట్రీ తీసుకున్నామా ఒక్కొక్కసారి మనకి మూవ్ రాదు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనకి మూవ్ రావటం అనేది న్యాచురల్. దీన్ని బేస్ చేసుకొని ఆప్షన్ చార్ట్ ఉంటుంది, అంటే స్పాట్ ని బేస్ చేసుకొని ఆప్షన్ చార్ట్ ఉంటుంది. అంతేకాని మనకి ఆప్షన్ చార్ట్ ని బేస్ చేసుకొని స్పాట్ చార్ట్ అనేది నడవదు. ఓకే, కాబట్టి ఈ రకంగా మీరు ఫాలో అయితే మాత్రం చెప్తున్నానండి, సిన్సియర్ గా ఒక్క ట్రయాంగిల్ పట్టుకోండి. ఎవరైతే 1 minute టైం ఫ్రేమ్ లో ముఖ్యంగా ఆప్షన్ బయింగ్ అనేది చేస్తున్నారో అలాంటి సిచ్యువేషన్ లో ఇటువైపు మనకి స్పాట్ చార్ట్ లో ఏదో ఒక బ్రేక్అవుట్ రావాలి. ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా, మీరు లక్షలు కట్టినా కానీ ఎవ్వడూ మీకు ఈ సీక్రెట్స్ నేర్పించరు. ఎందుకంటే నాకు 7 సంవత్సరాలు పట్టిందండి ఇవన్నీ తెలుసుకోవడానికి. కాబట్టి మీకు ఇచ్చేస్తున్నానంటే మీరు సిన్సియర్ గా నేర్చుకోండి. అంతే, నాకు కావాల్సింది మరేం లేదు. నా వల్ల డబ్బులు మీరు ప్రాఫిట్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా నాకు అనవసరం, కానీ లాసెస్ లోకి మాత్రం వెళ్ళకూడదు. ఆప్షన్ బయింగ్ అనేది చాలా చాలా రిస్కీ అండి. నేను ఇప్పుడు ఆప్షన్ బయింగ్ గురించి వీడియో చేస్తున్నానంటే నా కింద మీద తడిసిపోతుంది అనమాట. ఎందుకంటే నేను మాట్లాడాను చాలా మందితో, ఇబ్బంది పడుతున్నారు, సో వదలలేకపోతున్నారు. కాబట్టి వీలైనంత వరకు నేర్పిద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో ఎవరైతే ఆప్షన్ బయింగ్ లోనే ఉన్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ట్రయాంగిల్ ప్యాటర్న్ కే స్టిక్ అయ్యి ఉండండి. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ట్రయాంగిల్ ప్యాటర్న్ కి స్టిక్ అయ్యి ఉండండి. అది వస్తేనే ట్రేడ్ తీసుకోండి, లేకపోతే ట్రేడ్ వద్దు. ఎంట్రీకి మనం ప్యూర్ పర్ఫెక్షన్
ట్రయాంగిల్ అనేది నేర్చుకోండి. అది ఎలా డ్రా చేయాలి ఏంటి అనేది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ మన నిఫ్టీ గురుకులం ఛానల్లో మీరు ఉన్న వీడియోలన్నీ చూసేయండి. మినిమం 40 వీడియోలు చూడండి, మీకు ప్రైస్ యాక్షన్ ఎంట్రీస్ అర్థమవుతాయి. అందులో ట్రయాంగిల్ గురించి ఎక్కడ నేను మాట్లాడినా కూడా ఖచ్చితంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఫోకస్ చేయండి. మీరు ట్రేడింగ్ యూజ్ చేస్తున్నట్ల ధన్ యూజ్ చేస్తున్నా, మీరు ఏ బ్రోకర్ యూజ్ చేసినా 1 minute టైం ఫ్రేమ్ అనేది నిఫ్టీ ఓపెన్ చేయండి. మొత్తం ఎక్కడెక్కడ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఎక్కడ వచ్చే అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. రీప్లే ట్రేడింగ్ అనే ఒక ఫీచర్ ఉంటుంది, ఆ రీప్లే ట్రేడింగ్ పెట్టుకొని ట్రయాంగిల్ మీరు రికగ్నైజ్ చేయగలుగుతున్నారా లేదా అనేది గుర్తించి స్పాట్ చార్ట్ లో బ్రేక్ అయిన తరువాత సైమల్టేనియస్ గా మీరు ఆప్షన్ బయ్యింగ్ లో ఉన్నటువంటి ఆ కాల్ అయితే కాలు, పుట్ అయితే పుట్టు, బ్రేక్అవుట్ అయితే కాల్ చార్ట్ చూస్తారు, బ్రేక్ డౌన్ అయితే పుట్ చార్ట్ చూస్తారు. సో ఇది యాక్చువల్ గా నేను ఆప్షన్స్ పాఠశాల అని సెపరేట్ గా జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ చేసి అందులో చెప్దాం అనుకున్నది, కానీ మరీ ఇంకా సెల్ఫిష్ గా ఉంటుంది, అందరికి ఉపయోగపడాలని చెప్పి నేను ఇందులో ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా యొక్క మీరు అర్థం చేసుకోండి, డబ్బులు అనేవి పోగొట్టుకున్నారు అని నేను ఒకరితో మాట్లాడితే ఆ రోజు నాకు నిద్ర పట్టదండి. బ్రో నేను 20 లక్షలు పోగొట్టేసుకున్నాను, 30 లక్షలు పోగొట్టాను. ఎందుకండి అంత ఎడిక్షన్ అనేది పనికిరాదు. డబ్బులు పోతున్నా ఇంకా మార్కెట్లో ఉండడం ఎందుకు? మీరు మార్కెట్లో ఉండాలంటే నేర్చుకోండి సార్, ఎవరైనా కావచ్చు. మీరు దయచేసి, నేను మొన్న చెప్పాను కదా రీసెంట్ గా నేను మాట్లాడిన హైయెస్ట్ 1,20,00,000 అండి, 1,20,00,000. అది మనిషా లేకపోతే ఇంకేమన్నా అనాలా నాకు అర్థం కాలేదు. అంత మరీ ఎడిక్షన్ ఏంటండి? ఓకే, సో ఆ జాగ్రత్త అనేది పోతున్నప్పుడు ఆగాలి అన్న కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా ఎవరికైనా, కానీ నాకు అర్థం కాదు. సో నేర్చుకోండి. ఒకవేళ మీరు ఆప్షన్ బయ్యింగ్ చేయాలంటే ఇది ఒక్కటే ఫాలో అవ్వండి. మీరు ఇంకా చెప్పిన మాట నేను నా సంఖ్య ఆగిపోతాను అని ఎవరైనా అనుకున్నట్లయితే ఎవరు బాగు చేయలేరు మీకు. కాబట్టి నాకు ఎంతమంది చూస్తారు, ఎంతమంది ఇది అన్ని నాకు ఉపయోగం లేదు, నాకు అవసరం లేదు. 10 మంది బాగుపడినా కానీ నాకు హ్యాపీ. అర్థమైందా? టైం వచ్చేటప్పుడు ఐ విల్ గో బిగ్, అందులో డౌట్ లేదు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటన్నట్లయితే మీరు అనవసరంగా డబ్బులు తగలబెట్టకండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ట్రయాంగిల్ ఒకటి, ఆ ట్రయాంగిల్ లో మనకి ముందు స్పాట్ లో బ్రేక్అవుట్ అవ్వాలి, ఆ తర్వాత సైమల్టేనియస్ గా మన ఆప్షన్ చార్ట్ పుట్ అయితే పుట్టు, కాల్ అయితే కాల్, ఏదైతే అది అందులో బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ రెండింట్లో కూడా బ్రేక్ అయిన తర్వాత మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత స్టాప్ లాస్ అనేది ఎప్పుడు కూడా స్పాట్ చార్ట్ ని బేస్ చేసుకొని మనం ఎప్పుడు మాట్లాడతాం కదా, అలా స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లెవెల్ బ్రేక్ అయింది కిందకి, కాబట్టి ఇది దాటి పైకి వస్తే ఎగ్జిట్ అనే ప్లాన్ చేసుకొని మనకి కంటిన్యూస్ గా ఇక్కడ మూవ్ ఉన్నంతసేపు మనం వెయిట్ చేయొచ్చు. దీనికి పిఎంపి అనేది అప్లై చేసుకొని సైమల్టేనియస్ గా అదే చూస్తూ మనకి యాజ్ లాంగ్ యాజ్ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి అంతవరకు ఉండొచ్చు. ఎప్పుడైతే ఇక్కడ మొమెంటం అనేది డౌన్ అవుతుంది అనిపించిందో అక్కడ మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసి ఆ తర్వాత మీకు ఉండాలి అనిపించినట్లయితే గ్రే బార్ వరకు ఉండండి. ఇది నేను ఆప్షన్ బయ్యింగ్ లో ఫాలో అయ్యేటటువంటి సింపుల్ బట్ ఫెంటాస్టిక్ స్ట్రాటజీ. మీకు అద్భుతాలు చేస్తుంది. టైం వచ్చేటప్పుడు మీకే అర్థం అవుతుంది. ఓకేనా? సింపుల్ స్ట్రాటజీ, క్లియర్. దీనికి మించి నేను మరి ఇంకెవరికి ఏం చెప్పలేను, ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఈవినింగ్ వీడియో చేయడానికి మరి టైం ఉండదు. ఈ రోజు రేపు నేను ట్రావెలింగ్ లో ఉంటాను కాబట్టి అందుకే ఇప్పుడు మార్కెట్ రన్ అవుతుంది. 11:30 అయింది ఇంకా. సో అది నాకు ఈ ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ రోజు వీడియో అనేది మనకి ఈవినింగ్ అవ్వదు కాబట్టి వీలైనంత వరకు ఉపయోగపడాలి అందరికీ అని చెప్పేసి దీన్ని అయితే నేను పబ్లిక్ గా మీకు షేర్ చేసుకుంటున్నాను. దీని యొక్క విలువ ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. మీరు ఫాలో అయితే మీ లైఫ్ అనేది బాగుపడుతుంది, ఫాలో అవ్వకపోతే బాగుపడదని నేను చెప్పట్లేదు. ఆల్రెడీ యూజ్డ్, పెర్ఫెక్టెడ్, ఇంకా స్ట్రాటజికల్లీ ప్రాపర్లీ డెవలప్డ్ అండ్ ఇంప్రూవ్డ్ కాబట్టి ఇది అద్భుతం అని నేను మీకు సర్టిఫికేట్ రాసిస్తున్నాను. సో దాన్ని మీరు ఫాలో అవుతారా అవ్వరా, దట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. ఓకేనా? సో అది ఈ రోజు వీడియో అండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పిఎంపి యాక్సెస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే యూ కెన్ ఫాలో ద ప్రాసెస్ ఇన్ ద స్క్రీన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.